డోర్నకల్ నుంచి చల్లపల్లి వెళ్తున్నాము. అంటే సికింద్రాబాద్ వెళ్ళాలి. కాకపోతే మనం వెళ్ళే ట్రైన్ సికింద్రాబాద్ వరకు వెళ్ళదు కనుకుంటే చల్లపల్లి రీచ్ అవుతుంది. ఇప్పుడే మనం డోర్నకల్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. ట్రైన్ వచ్చేసి 11 అవుతుంది. ప్లాట్ఫామ్ మీద అయితే ఎవరూ లేరు. ఇప్పుడే వర్షం వచ్చి అయిపోయింది. ట్రైన్ టికెట్స్ బుక్ చేసే విషయంలో నేను ఒక మిస్టేక్ చేశాను. మీరు కూడా ఏం చెయ్యొద్దు. అంటే ప్లాట్ఫారం 2కి వస్తుందా 3కి వస్తుందా అనేది మళ్ళీ మెయిన్ ఇష్యూ. మన జర్నీ వచ్చేసి రకరకాలుగా జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడో మొదలయ్యాం, ఎక్కడో అయిపోయింది. రిజర్వేషన్ వాల్యూ ఏందో ఈరోజు అర్థమైంది ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జే వ్లాగ్ స్టార్స్. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మనం జర్నీ వచ్చేసి డోర్నకల్ నుంచి చల్లపల్లి వెళ్తున్నాము. అంటే సికింద్రాబాద్ వెళ్ళాలి. కాకపోతే మనం వెళ్ళే ట్రైన్ సికింద్రాబాద్ వరకు వెళ్ళదు కనుకుంటే చల్లపల్లి రీచ్ అవుతాం. చల్లపల్లి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ వెళ్తాము. ప్రజెంట్ టైం వచ్చేసి 10:40 అవుతుంది. మనకి డోర్నకల్కి ట్రైన్ 11:30 చూపిస్తుంది రైట్ ఏమో. మరి అది ఏ టైంకి వస్తుందో తెలియదు. అంటే ఇంకా స్టేషన్కి ఏమి వెళ్ళలేదు. ఇక్కడ విలేజ్లో ఉన్నాను, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ట్రైన్ ఎక్కాక మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే మనం డోర్నకల్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. ట్రైన్ వచ్చేసి 11 అవుతుంది. మనం ఇప్పుడే ట్రైన్ చెక్ చేస్తేనేమో ఇంకా భద్రాచలం రోడ్లోనే చూపిస్తుంది. ఇంకెంత టైం పడుతుందో తెలియదు. మామూలుగా ట్రైన్ లేటు, ఈరోజు ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. అందులోటి వర్షం కూడా వస్తుంది ఫ్రెండ్. మరి ఏ టైంకి రీచ్ అవుతుందో చూడాలి. ప్లాట్ఫామ్ మీద అయితే ఎవరూ లేరు. ఇప్పుడే వర్షం వచ్చి అయిపోయింది. మనం ప్రజెంట్ థర్డ్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. ప్లాట్ఫామ్ పైన ఎవరు లేరు. ట్రైన్ టికెట్స్ బుక్ చేసే విషయంలో నేను ఒక మిస్టేక్ చేశాను. మీరు కూడా ఏం చెయ్యొద్దు. అంటే ఇంకొకసారి చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాను. ఏంటంటే నేను డోర్నకల్ నుంచి చర్లపల్లికి టికెట్స్ బుక్ చేస్తుంటే నేను అనుకున్నాను 240 టికెట్స్ ఉన్నాయి. సరే 240 ఉన్నాయి కదా, కొంచెం టైం తీసుకొని చేద్దాంలే అని చెప్పేసి నేను అనుకొని ఒక 1 అవర్ ఆగి చూశాను. 1 అవర్ ఆగిన తర్వాత 240 ఏం లేవు ఫ్రెండ్స్. అందులో ఓన్లీ మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ 10కి వెళ్ళిపోయింది. సరే వెయిటింగ్ లిస్ట్ 10కి వెళ్ళిపోయింది కదా, నెక్స్ట్ డే మనం అంటే సాటర్డే రోజు బుక్ చేసుకుందాంలే అనుకున్నాను. కరెక్ట్గా తత్కాల్ 11కి ఓపెన్ అవుతాయి కదా. నేను ఆ టైంలో కొంచెం వర్షం వస్తుండే, రైన్లో ఉన్నాను. ఒక 10 మినిట్స్ ఆగి ఇంటికి వెళ్ళాక చేద్దామని చెప్పేసి అనుకుని ఒక 10 మినిట్స్ ఆగి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసేసరికి వెయిటింగ్ లిస్ట్ 4కి వెళ్ళిపోయాయి. అసలు నాకేం అర్థం కాలేదు. మైండ్ అంతా ఇదైపోయింది. ఏందబ్బా ఒక 240 టికెట్స్ కనీసం ఒక 10 మినిట్స్ కూడా అవ్వలేదు ఏంటంటే. ఇంకో విషయం ఏంటంటే ఈ లైన్లో అంత జర్నీ ఉండదు, అన్ని టికెట్స్ సేల్ అయ్యే అంత ఏమి ఉండదు అని నేను అనుకున్నాను. అంటే నేను నార్మల్గా జర్నీ చేస్తూ ఉంటాం కదా, ఇటువైపు అంత రష్ ఏమి ఉండదులే, టికెట్స్ మనకు సింపుల్గానే దొరుకుతాయిలే అని నేను అనుకున్నాను. కాకపోతే దెబ్బ వేసింది ఫ్రెండ్స్. అసలు ఇప్పుడేమో టికెట్ బుక్ చేసుకోలేదు, టైం వచ్చేసి 11 అవుతుంది. మనం నార్మల్గా రిజర్వేషన్ చేసుకుంటే పడుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే రిజర్వేషన్ లేదు. నేను నార్మల్ టికెట్ తీసుకున్నాను, జనరల్ టికెట్ తీసుకున్నాను. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి తప్పు మళ్ళీ మీరు చేయకూడదు. అందు గురించే నేను చెప్తున్నాను. టైం వచ్చేసి 11:30 అవుతుంది. డోర్నకల్ స్టేషన్కి వచ్చేసరికి 12 వరకు వస్తుందని చూపిస్తున్నారు. రైట్ టైం అది. మరి ఏ టైంకి వస్తుందో తెలియదు. డోర్నకల్ ప్లాట్ఫారం ఫుట్ఓవర్ బ్రిడ్జి పైన ఉన్నాను. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఇది ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదకి వస్తాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాతకి ప్లాట్ఫారం 2కి వస్తుందా 3కి వస్తుందా అనేది మళ్ళీ మెయిన్ ఇష్యూ. ఇదేమో ప్లాట్ఫారం 2, ఇక్కడ కనిపించేదేమో మీకు ప్లాట్ఫారం 3. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లాట్ఫారం 3, ఇదేమో ప్లాట్ఫారం 2. అది ప్లాట్ఫారం 2కి వస్తుందా ప్లాట్ఫారం 3కి వస్తుందా అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. చాలాసార్లు మనం ప్లాట్ఫారం 3లో వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ ట్రైన్ వచ్చేసి అనౌన్స్ ప్లాట్ఫారం 2 అంటారు. ఒక్కోసారి ప్లాట్ఫారం 2లో వెయిట్ చేసుకుంటూనేమో ప్లాట్ఫారం 3 అంటారు. మనం ఏది అనౌన్స్ చేసేంత వరకు మనం మళ్ళీ ప్రాబ్లమే. అందుకని మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జి పైన ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జి పైన కూర్చొని ఉంటారు. ఇదేమో ప్లాట్ఫారం 2, ఇదేమో ప్లాట్ఫారం 3. చూద్దాం మరి ట్రైన్ ఏ ప్లాట్ఫారంకి వస్తుందో. ఇప్పుడే అనౌన్స్ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది. మనమేమో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నాము.
మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చేసి మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము. ప్రజెంట్ అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ట్రైన్ ఏం రాలేదు, అనౌన్స్ అయితే అవుతుంది. డోర్నకల్ బైపాస్ క్యాబిన్ దగ్గర ఉండొచ్చు మేబీ, చూద్దాం ఎంత టైంలో వస్తుందో. ప్రజెంట్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. చెర్లపల్లి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం. ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి రేపల్లె నుంచి సికింద్రాబాద్ నుంచి మనుగూరు వెళ్తుంది. మళ్ళీ సేమ్ టైం మనుగూరు నుంచి సికింద్రాబాద్ నుంచి రేపల్లె నుంచి వికారాబాద్ నుంచి కాచిగూడ. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12746 మనుగూరు టు సికింద్రాబాద్. ఇప్పుడే కాజీపేట రీచ్ అయింది. ట్రైన్లో అసలు జనరల్ ఎక్కాం కదా, కనీసం ఫుల్ రష్ ఉంది. ఇప్పుడే కాజీపేట నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్. కాజీపేటలో నుంచి ఇప్పుడే కాజీపేట జంక్షన్ స్టార్ట్ అవుతుంది. జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ జర్నీ నైట్ టైంలో చేస్తే ఎలా ఉంటుందో అది కళ్ళకు కట్టినట్లు ఈరోజు తెలిసింది. రిజర్వేషన్ వాల్యూ ఏందో ఈరోజు అర్థమైంది ఫ్రెండ్స్. నైట్ నిద్ర లేదు, ఏం లేదు. కనీసం కొంచెం సేపు పడుకుందామన్నా కానీ కుదరలేదు. సీట్ దొరికింది, 2A సీట్, సింగిల్ సీట్ దొరికింది. కానీ ఎంతసేపు అని కూర్చుంటాం. 3:30కి రావాల్సిన ట్రైన్ 4:30కి వచ్చింది ఫ్రెండ్. ఒక 1 అవర్ డిలే నచ్చింది అంతే. బాగా చల్లగా ఉంది వాతావరణం. ఫుల్ వర్షం వచ్చింది, వర్షం వచ్చి అయిపోయింది కదా, బాగా చలి పెడుతుంది. ఆ చెర్లపల్లి స్టేషన్ నుంచి మనం ఇప్పుడే వేరే ప్లాట్ఫారంకి వెళ్తున్నాము. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి మనకి డైలీ మన చెర్లపల్లి నుంచి సికింద్రాబాద్కి దురాంతో ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 6:10కి వస్తుంది. మనం చెర్లపల్లి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళిపోవచ్చు. 30 రూపీస్ ఉంటుంది టికెట్ ప్రైస్. మేబీ ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాం. మన జర్నీ వచ్చేసి రకరకాలుగా జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడో మొదలయ్యాం, ఎక్కడో అయిపోయింది. టైం వచ్చేసి 5:33 అవుతుంది. ఇంకా 1 అవర్ టైం ఉంది. నైట్ టైంలో కంటెంట్ ఏం చూపించలేకపోయాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. నేను కొత్త వీడియోస్తో వస్తూ ఉంటాను. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.